ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 27వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే బాగా పర్ఫామ్ చేసినాయి. యాక్చువల్గా నిన్న ఎనీహౌ మొత్తం మీద గ్రీన్లో ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం ఒకసారి చూస్తే టాప్ లూజర్స్లో పిఎస్సి బ్యాంక్, మీడియాలో కొద్దిగా ప్రెషర్ ఉంది, నామకే వాస్తే. బట్ మెటల్స్, రియాలిటీ, ఐటీలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఎనర్జీలో కూడా. సో మొత్తం మీద అవుట్ పర్ఫామ్ చేసినాయి అన్ని ఇండిసెస్, అన్ని స్ట్రాంగ్గా రికవరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి ప్రస్తుతానికి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 47 పాయింట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక జర్మన్ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ రష్యా చూసేసి 3.78% గ్రీన్లో ఉంది. అయితే ఇక్కడ S&P 500 విక్స్ అయితే కొద్దిగా రైజ్ అయింది. బట్ ఎనీహౌ గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. బట్ యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి లేదా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇక ఎకనామిక్ ఈవెంట్స్ విషయానికి వస్తే యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరిగింది. ఎక్సలెంట్ డేటా, ఇది పాజిటివ్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఎకనామిక్ ఈవెంట్స్ విషయానికి వస్తే యూఎస్కి సంబంధించిన సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫండమెంటల్గా చెప్పవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క స్టాక్ కూడా ఈరోజు రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు. అయితే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. దాంట్లో ఇండియా సిమ్, బిర్లాసాఫ్ట్, బల్లాం చిమ్నీస్, చంబల్ ఫర్టిలైజర్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఆర్తి ఇండస్ట్రీస్, ఐఈఎక్స్, ఏబిఎఫ్ఆర్ఎల్ అని కనిపిస్తుంది. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ బయటికి రావడం జరిగింది. వాటిలో జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, హిందూ కాపర్, నేషనల్ అల్యూమినియం, సన్ టీవీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ప్రాబబ్లీ బంధన్ బ్యాంక్ సెయిల్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళొచ్చు. ఎక్స్పైరీ చాలా దగ్గరగా వచ్చేసాం. ఇక లాంగ్ బిల్డప్ సిగ్నిఫికెంట్గా దేంట్లో జరుగుతున్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే సెయిల్లో హిందాల్కో, హెచ్సిఎల్ టెక్, M&M ఫైనాన్స్, NMDCలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే సన్ టీవీ, ఆర్బిఎల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, ఏబిఎఫ్ఆర్ఎల్, ఆర్తి ఇండస్ట్రీస్. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే జైడస్ లైఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రో లైఫ్ అనేది చెప్పొచ్చు. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అంటే ఎక్కడ ఏమి డేటా అనేది చూపించట్లేదు. ఇక ఇది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ ప్రీవియస్గా 2 days ఇండెసిషన్లో ఉంది, లెస్ వాల్యూమ్స్ ఉన్నాయి. బట్ అగైన్ మార్కెట్ రైజ్ అయింది, గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసింది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే స్టిల్ లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్ అండ్ ప్రైస్. ఇక ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డప్ అయింది, పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే లాంగ్స్ 44% ఉన్నాయి, షార్ట్స్ ఏమో 20% ఉన్నాయి, సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 34% ఉన్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్స్ అయితే ఆల్మోస్ట్ నిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలామంది ఎట్లా అంటే లాంగ్ సైడ్ ప్లాన్ చేస్తూ ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది. మనకి ఇక్కడ నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే హిందాల్కో, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్స్లో అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం మీద ఒక గ్రీన్ పిక్చర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది మనం చూస్తే 1.79% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి, ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా పెరిగి ఉంటాయి డెఫినెట్గా. సో మనం డాలర్ ఇండెక్స్ అనేది చూసుకున్నట్టయితే చూడండి కంటిన్యూస్గా కిందకు వెళుతుంది. క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 అనేది ఒక రౌండ్ నెంబర్ అనమాట, దాని దగ్గరలో ఉంది. సో ప్రస్తుతానికి చూద్దాం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. మనం చూసే సమయానికి కొద్దిగా రికవరీ అయితే అయింది. చూడండి ఇక్కడ నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, కొద్దిగా రికవరీ అయితే అవుతుంది. జనరల్గా డాలర్ ఇండెక్స్ కానీ రైజ్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా ప్రెషర్లో ఉంటాయి జనరల్ కేసులో. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది మనం చూస్తే చూడండి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఇక్కడ మనం మార్క్ చేసి పెట్టాం. దాన్ని టచ్ చేశాడు, పైకి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ అవ్వలేదు. అక్కడ అగైన్ రిజెక్షన్ అనేది జరిగింది. సో చూద్దాం అది టెంపరీ రిజెక్షనా లేకపోతే ఏందనేది. బట్ ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నారు కాబట్టి వోలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం యూఎస్ మార్కెట్స్లో. ఇక మన నిఫ్టీ అనుకున్నాం కదా, మన నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది, క్లియర్గా తెలుస్తుంది రిజెక్షన్ జరిగినట్టు. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం గ్యాప్ డౌన్ అయితే అయింది ఫ్రెండ్స్. మనకి 25,000
రఫ్గా 25,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 25,006. నిఫ్టీ వచ్చేసరికి మన నిఫ్టీ ఫ్యూచరు 25,043 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 35 పాయింట్స్ అనేది నెగిటివ్గా ఉంది. అంటే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని పాయింట్లు గ్యాప్ డౌన్ అవ్వచ్చు అంటే ఒక 20 నుంచి 50 పాయింట్లు అనేది మనం మినిమం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో గ్యాప్ డౌన్ అవుతుంది, ఫైన్. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా వాళ్ళు పొజిషన్స్ అనేది ఉంచారు అనేది మనం చూసుకున్నట్లయితే నేను అందరూ కూడా బుల్లిష్గా ఉన్నారు కదా, ఒక్క డిఐఎస్ మినహాయిస్తే. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ అయితే బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఫీచర్స్ కానీ, ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం షార్ట్ చేశారు. స్టాక్స్లో అగైన్ బుల్లిష్గా ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు, మిగతావన్నీ కూడా షార్ట్ సైడ్ ఉన్నారు. క్లయింట్ అయితే పెద్దగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. ఇక డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ షార్ట్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఏమో లాంగ్ సైడ్ ఉన్నారు కదా, వీళ్ళేమో ఆపోజిట్ ఉన్నారు. బట్ మొత్తం మీద మనం చూస్తే ఈ యొక్క స్టాక్స్లో 483 కోట్లు ఎఫ్ఐఎస్ అనేది ఇన్వెస్ట్ చేయగా డిఐఎస్ 1870 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఇద్దరు కూడా బయర్స్గానే ఉన్నారు ప్రస్తుతానికి క్యాష్ మార్కెట్లో. సో ఇంపార్టెంట్ లెవెల్స్ నేనేం చేశానంటే డైలీ నుంచి వీక్లీకి అనేది స్విచ్ చేశాను. చూడండి, డైలీలో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ లేవు, ఎందుకంటే R5 దగ్గర రిజెక్షన్ అయితే జరిగింది. సో ప్రస్తుతం మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం నేనేం చేస్తున్నాను అంటే వీక్లీ అనేది స్విచ్ చేశాను. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 25,082. ఈ లెవెల్ దగ్గర ఒకవేళ వెళ్ళిందనుకోండి మళ్ళీ రిజెక్షన్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం చూడాల్సిన సపోర్ట్ వచ్చేసరికి 24,952. అది బ్రేక్అవుట్ అయిందంటే 24,737. ఓకే, ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, మనం డైలీకి వెళ్ళి కూడా చూడవచ్చు. బట్ ఎనీహౌ దీస్ ఆర్ ద నంబర్స్ అనమాట రైట్ నౌ. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, దాని తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో R1 అనేది రిజెక్షన్ అయింది. సో ప్రస్తుతానికి ఇదే లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు. 51,273 అనేది మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత 51,612 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి 50,778 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీలో కొద్దిగా వాలటాలిటీ ఉంది. R1 చుట్టూ హోవర్ అవుతూ ఉంది. సో ఎనీహౌ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 23,570 అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 23,136. ఇది కొంచెం ఫిన్ నిఫ్టీ చిన్నది కాబట్టి దీనికి మనం డైలీ అనేది సెట్ చేద్దాం, ఏమన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్ ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 23,433. సపోర్ట్ వచ్చేసరికి 23,350. సపోర్ట్ వచ్చేసరికి 23,291. ఓకే, ఫైన్. దాని తర్వాత కొన్ని స్టాక్స్ అనేది మనకి రెడార్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ అనేది న్యూస్ ఉన్నాయి. బొండాడా ఇంజనీరింగ్, HCL టెక్, లెమన్ ట్రీ హోటల్స్, మెడియాసిస్ట్, రిప్రో ఇండియా. ఓకే, సో ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి అక్కడ నుంచి కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి. దాని తర్వాత టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకి గ్యాప్ డౌన్ అయితే అయింది, ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి అండ్ రౌండ్ నెంబర్ కూడా ఉంది 25,000. కొంత డిఫెండ్ జరిగే అవకాశం ఉంది. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్. ఒకవేళ మనం రైజ్ అయింది అనుకోండి, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం చెప్పుకున్నాం కదా R1 R2 అని చెప్పేసి, అక్కడ మనం ఏంటంటే కొద్దిగా ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట సెల్ చేయడానికి. అదేవిధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనకి ఏదైనా రిజెక్షన్ జరిగితే కూడా మన లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లైక్ అనేది చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.